ఉద్యాన ప్రాంత రైతుల ప్రధాన జీవనాధారమైన జీడి పిక్కల ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి జీడి పిక్కల దిగుబడి తగ్గింది. ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఆశించారు. కనీస 80 కిలోల జీడి పిక్కల బస్తాకు 16,000 గిట్టుబాటు ధర కావాలని రైతులు వేడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్యానం రైతు మరోసారి మార్కెట్ మాఫియా దెబ్బకు నష్టాల బాట పడుతున్నాడు. 30 రోజుల కిందట 14,000 పలికిన జీడిపిక్కల బస్తా ఇప్పుడు 11,500 రూపాయల నుంచి 12,000 మధ్య ఊగిసలాడుతోంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడం, వ్యాపారుల సిండికేట్ ఆటలతో రైతు కష్టానికి విలువ లేకుండా పోతోందన్న ఆవేదన ఉద్యానం అంతటా వ్యక్తమవుతోంది. ఉద్యానం ప్రాంత జీడి రైతుకు మరోసారి గిట్టుబాటు ధర సమస్య ఎదురైంది. ఈ ఏడాది కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో జీడి పంట దిగుబడి తగ్గిన కవిటి మండలాల్లో మాత్రం ఆశాజనకంగానే సాగింది. దేశీయ జీడి పిక్కలను గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న జీడి రైతులు ఒకే తాటిపైకి వచ్చి ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఫలితం శూన్యం. ఏటా అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వాలు వారికి ఊరటనిస్తున్నాయే తప్ప గిట్టుబాటు ధరపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం జీడి బస్తాకు 1000 పెంచుతామని చెప్పడంతో రైతులు ఆనందపడ్డారు. తీరా జీడి పిక్కలు చేతికందిన తర్వాత మొండి చేయి చూపించింది. దీంతో తమకు తోచిన ధరకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీడి రైతాంగ సాధన కమిటీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పిక్కలను తమ వద్దే ఉంచుకోవాలని, ధర వస్తే ఇద్దామని రైతులకు చెబుతున్నారు. ప్రస్తుతం 80 కిలోల జీడి పిక్కల బస్తాకు 16,000 గిట్టుబాటు ధర కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అంత ధరకు తాము కొనుగోలు చేయలేమని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రధాన పంట కొబ్బరి నశించకపోవడంతో మేము జీడిపై ఆధారపడి బతుకుతున్నాం. మరి మాకు ఈరోజు జీడి పంటపై కూడా ఒక మంచి మద్దతు ధర లేకపోవడం ఈరోజు మేము చాలా బాధపడుతున్నాము. దయించి ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ మా మద్దతు ధర అయితే ఏ ప్రభుత్వం కూడా ప్రకటించడం లేదు. మరి ఏదైనా ఈ ప్రభుత్వమైనా సరే దీనిపై స్పందించి మాకు ఒక 80 కేజీల బస్తాకి మద్దతు ధర 25,000గా ప్రకటించమని మేము ప్రప్రథమంగా ప్రాధాయపడుతున్నాము. కొన్ని సంవత్సరాలుగా ఏమవుతుందంటే ఈ జీడిని చాలా తక్కువ ధరకు దళారులు కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వం మా యందు దయించి, మా ఉద్యాన ప్రజల యందు దయించి ఈ సంవత్సరం అయినా సరే ఈ జీడి పంటను సుమారుగా 15,000, 80 కేజీల బస్తాను 15,000 రూపాయలకు మద్దతు ధర కల్పిస్తారని కోరుకుంటూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఇచ్చాపురం, పలాస, మందస, వజ్రపు కొత్తూరు, కవిటి, కంచిలి, సోంపేట ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 1,00,000 ఎకరాల్లో జీడి పంట సాగవుతోంది. వేలాది కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. తిత్లీ తుఫాను తర్వాత తోటలను పునరుద్ధరించేందుకు రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. అప్పులు చేసి మొక్కలు నాటి తోటలను కాపాడుకున్న రైతులకు ఇప్పుడు ధరల పతనం కొత్త సమస్యగా మారింది. గత ప్రభుత్వ కాలం నుంచి జీడికి మద్దతు ధర అంశం పెండింగ్లోనే ఉంది. ఎన్నికల సమయంలో జీడి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక హామీల జోలికి వెళ్లడం లేదు. ప్రభుత్వం ధర ప్రకటించకపోవడంతో వ్యాపారస్తులు, దళారులే జీడి పిక్కల ధరను తమకు నచ్చినట్లుగా నిర్దేశిస్తున్నారు. చెట్లు పడిపోయిన వల్ల మరి ఎక్కడ కొబ్బరి మొక్కలు పురుగులు పట్టేసి కొబ్బరి మొక్కలు కాకపోయిన వల్ల ప్రతి ఒక్కరు అంతర పంటగా జీడి మేము ఎక్కువగా నాటిన వల్ల ఈ మధ్యనల్లా కొద్దిగా అవుతున్నాయి. రేట్లు మట్టుకు మాకు అనుకోవట్లేదు. ఈ సంవత్సరము సరుకు మధ్యగా దిగుబడి వచ్చి అన్నీ బాగున్నాయి. ప్రభుత్వం వారు దయదలచి మాకు రేట్లు కొద్దిగా కల్పించాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. అంతర పంటగా మేము ఇక్కడ వేసుకుంటున్నాము. దిగుబడి బాగుంది కానీ దానికి రైతులకి గిట్టుబాటు రేట్ లేదు. దానికి కొంత లేబర్ పెట్టుకొని మేము పెట్టుబడి పెట్టడం అవుతుంది కానీ అయినా మాకు ఆ గిట్టుబాటు కిట్టడం లేదు. ఇప్పటికి జీడి రైతులకి కొంత ఆదుకోవాలా. గవర్నమెంట్ సైడు మాకు 15,000 సుమారుగా ఒక బస్తా గిట్టుబాటు ధర ఉంటే మాకు కొంత కిడుతుంది. మాకు ఈ జీడు దిగుబడి కొంత వస్తుంది కానీ అమ్మిన టైం అప్పుడు మాకు సాగుకారులు సరైన రేటు ఇవ్వడం లేదు. డలార్లు 12,500 ప్రస్తుతానికి మార్కెట్ అంత అంటారు కానీ సుమారు మాకు 15,000 అయితే మా రైతులకు గిట్టుబడి వస్తుంది.
ఓ పక్క పెట్రోల్, ఎరువులు, కూలీల ఖర్చులతో పాటు అన్ని రకాల ధరలు పెరుగుతున్నా జీడి ధర మాత్రం తగ్గిపోవడం రైతులను తీవ్రంగా కలిచివేస్తోంది. సిండికేట్ గా మారిన కొందరు దళారులు ఉద్దేశపూర్వకంగానే ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పాలకులు గాని, అధికారులు గాని ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.